బ్యాక్ టు ఊరి కోసం స్పెషల్ ఫోకస్. సంస్థానాధీశుల కాలంలో ఒక వెలుగు వెలిగిన రాజపేట ఇప్పుడు రాజసం కోల్పోయింది. యాదాద్రి జిల్లాలోని రాజపేట మండలం సమస్యలకు నిలయంగా మారింది. అధ్వాన రోడ్లతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు పండడం లేదని రైతులు అంటున్నారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన ప్రాంతం ఈ సంస్థానం రాజపేట సంస్థానం. ఈ సంస్థానం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో ఉంది. ఈ సంస్థానాన్ని కాకతీయ రాజుల నాటి నుండి ఎంతోమంది సమాంత రాజులు పరిపాలన చేశారు. ఈ కోట నుండి ప్రస్తుతం ఈ కోటలో పుట్టి పెరిగిన బిడ్డలు ఈ సంస్థానంలో పరిపాలనలో పుట్టి పెరిగిన బిడ్డలు ఎంతోమంది నాయకులుగా అత్యున్నత స్థాయి పదవులు కూడా అనుభవించారు. ప్రస్తుతం ఈ సంస్థానంలో ఉన్న నాయకులు ఊరి కోసం ఏం చేస్తారు అని మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు పరిపాలనలో కీలక స్థానం కలిగిన రాజపేట మండలం జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలంగా కొనసాగుతోంది. మండలంలో ప్రధానంగా వ్యవసాయం, కూలీ వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు ప్రజల జీవనాధారం. మిరప, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా పండిస్తారు. అయితే నీటి వనరులు సరిగా అందకపోవడంతో వలస కూలీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాజపేట ప్రాంతం కాకతీయ కాలం నాటి నుండి ప్రాధాన్యత చోటు చేసుకున్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు ఉన్నప్పుడు ఈ ప్రాంత పరిపాలన సౌకర్యార్థం ఈ కోటను వినియోగించుకుంటూ పరిపాలించేవాళ్ళు. ఈ ప్రాంతానికి చాలా చారిత్రాత్మకమైన ప్రదేశం ఇది. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ చూసినా శిలాశాసనాలు, కొండలు మాత్రమే కనబడతాయి. ఈ ప్రాంతంలో ప్రధానంగా స్థానికంగా ఉండే స్థానిక సంస్థలలో గ్రామాలలో పూర్తిగా స్థానికంగా ఉండే సమస్యలపైన మనతో మాట్లాడేందుకు రాబోయే ఎన్నికల్లో స్థానిక ప్రాతినిధ్యం వహించే నాయకులు మనతో ఉన్నారు. ఈ ప్రాంత వాసులుగా వాళ్ళు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఏ విధంగా పనిచేస్తారు, మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. రాబోయే ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా మీకు ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను మీరు ఏ రకంగా పరిష్కరించగలుగుతారు, దానిపై మీ విజన్ ఏంటి, దాన్ని మీరు ఏ రకంగా పరిశీలించడానికి మీ దగ్గర ఏ రకమైన ప్రణాళికలు ఉన్నాయి, వాటి గురించి చెప్పగలరు? ఈ ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఉమ్మడి జిల్లాలో ఇది 3 జిల్లాలకు మధ్యలో ఉన్నటువంటి రాజాపేట మండల కేంద్రం. ఇక్కడ పార్టీ ఆదేశిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను సట్టు తిరుమలేష్గా ఈ ప్రాంతాన్ని నా శాశక్తుల అభివృద్ధి చెందే క్రమంలో నేను ఉన్నత అధికారులతోటి ఎప్పటికప్పుడు సమస్యలు తన దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు వ్యవసాయానికి సాగునీరు లేదు ఇక్కడ. అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా పాల మీద ఆధారపడి వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి రైతాంగం ఈ మండలంలో చాలా ఎక్కువ. అందుకు ఈ రైతాంగానికి సాగునీరు అందించాలనే సంకల్పంతో ఎప్పటికప్పుడు కూడా మేము ఈ మండలంలో పోయిన నెల 2 నెలల కింద ఒక మండల జేఏసీగా ఏర్పడి ఒక 2 నెలల పాటు ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంత కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ మండలం మీద వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ప్రధానంగా మీరు చెప్తున్న విషయం ఏంటంటే మీకు ప్రధాన సమస్య ఈ ప్రాంతంలో కాలేజీలు లేవు. దీనిపై మీరు ఎలాంటి దృష్టి కేటాయించగలుగుతారు? ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభమైనాయి. పల్లె దవాఖానాలను బలపరిచేందుకు మీ వంతు కృషి ఏ విధంగా చేయగలుగుతారు? సాగునీరు ఒకటి సమస్య ఉన్నది. తలాపున గోదావరి ఉన్నట్టే కానీ ఈ ప్రాంతానికి తపస్పల్లి ప్రాంతం నుండి నీళ్లు తెచ్చేందుకు మీ వంతు సాయం ఏ రకంగా చేయగలుగుతారు? ఆడపిల్లలు కాలేజీకి పంపాలంటే తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు. ముఖ్యంగా మండలం హెడ్ క్వార్టర్లలో కాలేజీ కావాలని గతంలో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం. అంతకుముందుకు ఇక్కడ ఒక ప్రైవేటు కాలేజీ ఉండేది, కొంత వెసులుబాటు ఉండే ప్రైవేట్ కాలేజీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ ప్రైవేట్ కాలేజీని కూడా ప్రీజ్ రిజర్వ్మెంట్ ఇవ్వకపోతే పిల్లలకు స్కాలర్షిప్ లేవనే ఉద్దేశంతో ఆ యాజమాన్యం కాలేజీని కూడా ఎత్తేసింది. ప్రభుత్వ పరంగా కాలేజీని ఇమీడియట్లీ ఇక్కడికి తెప్పించడానికి మా వంతు కృషి తప్పకుండా అధికారులతో మాట్లాడి ఇక్కడ కాలేజీ చేపిస్తాం. అంతేకాకుండా ఇక్కడ సాగునీరు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఇక్కడ సాగునీరు రావడానికి
ఎప్పటికప్పుడు ఈ రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి మా వంతు ప్రయత్నంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఇక్కడ 24 అవర్స్ దవాఖానా ఉంది. అక్కడ సిబ్బంది కొరత చాలా ఉంది. డాక్టర్స్ లేరు. ఒక డాక్టర్ ఉంటే తను అప్పుడు ఒకటే డాక్టర్ నైటు డాక్టర్స్ లేరు. కాబట్టి మాకేమైనా అవకాశము పార్టీ ప్రజలు అవకాశం ఇస్తే ఇక్కడ డాక్టర్స్ను కూడా వేయించడానికి నా వంతు కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. సార్, మీరు ఇప్పుడు గతంలో జెడ్పీటీసీ ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించారు. ఇంకా మీకు మీ దృష్టిలో ఇంకా ఈ ప్రాంతంలో తీర్చాల్సిన సమస్యలు ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా మీరు తీర్చగలరు? గన్నమాల చెరువు ఉండే అది కొద్దిగా అంటే కాళేశ్వరం నుండి జలాలు తెప్పించి ఇక్కడ జగదేవ్పూర్ నుండి ఫీడర్ ఛానల్ ద్వారా సింగారం రెడ్డి చెరువులోకి కాలువలు తీయడానికి మన అధికారులతోటి అది చేసినారు. ల్యాండ్ యాక్విజిషన్ కూడా జరిగినది. కాంట్రాక్టర్ కొద్దిగా బిల్లు రాలేదన్న ఉద్దేశంతో కొద్దిగా ఆగినది. అది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నా సొంత ఖర్చులు పెట్టుకొని చేస్తా అని డంబీరు కొట్టిండు, కానీ అది ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తుతలేడు. ఆయన చేతగాదని అంటే ఇప్పటికైనా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ప్రజలు మీకు మళ్ళీ అవకాశం కల్పిస్తే మీరేం చేయగలుగుతారు? మళ్ళీ అవకాశం ఇస్తే అధిష్టానం కానీ ప్రజలు కానీ అవకాశం ఇస్తే రాజపేట మండలానికి నా వంతు సహాయంగా ఈ సాగు జలాలు అందించడంలో ముందుంటా. ప్రస్తుతము మన ప్రాంతంలో యువత కోసం మీరు ఎలాంటి పనులు చేయగలనుకుంటున్నారు? మీ గతంలో మీ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అవకాశం కల్పిస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ మండలంలో ఉన్నటువంటి నిజంగా కూడా యువతంతా పెడుదారి పట్టడానికి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలు లేదు. గత ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సింగారం గ్రామంలో అక్కడ ల్యాండ్ యాక్విజిషన్ కూడా జరిగింది. అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు ఇట్లా ఏదైనా చేసినట్టయితే యువతకు ఉపాధి ఉంటుంది. ప్రజలు కానీ పార్టీ కానీ నన్ను ఆదేశించి ప్రజలు ఆశీర్వదిస్తే అక్కడ ఇండస్ట్రియల్ పార్కు తేవడానికి కృషి చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏదైతే ఉందో కాలేజీ చేయడానికి రవాణా సౌకర్యం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. ఇలా యాదగిరిగుట్ట నుండి సిద్దిపేట వరకు కూడా మనకు రోడ్లు సౌకర్యంగా కలిగించినట్టు అంటే ఉపాధి కూడా చిన్న వ్యాపారస్తులకు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రవాణా సౌకర్యాన్ని కూడా ప్రజలతో ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే ఈ రవాణా సౌకర్యం కలిగించడంలో కూడా ముందుండి ఈ రోడ్లు కూడా వేయించడానికి ముందు వరుసలో ఉంటాము. అంతేకాదు ఇక్కడ మనం పిల్లలు కాలేజ్ చేయాలంటే జనగాము, భువనగిరి, హైదరాబాద్ పోవాలంటే కూడా బస్సులు లేవు. ముందుగా రవాణా సౌకర్యం మెరుగుపరిస్తే బస్సులు ఆటోమేటిక్గా వస్తాయి. మాకు ఈసీఎల్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాము, కానీ మాకు రవాణా సౌకర్యం లేక రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం ఆ రోడ్లను వేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే విధంగా రేపు ప్రజలు ఆశీర్వదిస్తే కొట్లాడి ఆ రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ముందు వరుసలో ఉంటాను. గతంలో ఎంపీటీసీగా మీరు ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతంలో మీ ప్రాంత సమస్యల మీద మీకు పూర్తి అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థలలో మౌలిక వసతులు పూర్తిగా నిర్వీర్యంగా కనబడుతున్నాయి. దీనిపై మీరు ఏ రకంగా దృష్టి కేటాయించగలరు? మాకు ప్రజలు ఆశీర్వాదిస్తే ప్రధాన ఎజెండా ఏంటంటే, నేను జలసాధన సమితి కన్వీనర్, నేను రాజపేట మండలానికి. నేను ఈ ప్రాంతానికి మాది చాలా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మండలం మాది. మొత్తం మా జనాభా ఒక 40,000 జనాభా ఉంటుంది మా మండలంలో. మా మండలంలో ఒక 20,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఈ ఆయకట్టుకు సాగునీరు అందించడంలో కొంచెం గత ప్రభుత్వం సహకరించింది. దాన్ని పూర్తిగా తీసుకురావడానికి నేను నా సాయశక్తుల కృషి చేసి నేను ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చేటట్టు నేను ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పేసి నేను ప్రజలు ఆశీర్వదిస్తే ఒకవేళ అవకాశం రిజర్వేషన్ కూడా కలిసి వస్తే నేను తప్పకుండా ఈ ప్రాంతానికి సేవ చేసుకోవడానికి ముందుండాలని అని చెప్పేసి నాకు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ యొక్క రాజపేట మండల జనాన్ని, రైతాంగాన్ని. పారిశుద్ధ్యము ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా నీరు కుంటపడిపోయింది. దీనిపై సమస్యను మీరు పరిష్కరించేందుకు మీరు ఏ రకంగా కృషి చేస్తారు? గత ప్రభుత్వం అనేక రకాలుగా డంపింగ్ యార్డులు కానీ, శ్మశాన వాటికలు కానీ, తర్వాత ట్రాక్టర్లు కానీ ఈ రకంగా పారిశుద్ధ్యాలకు డబ్బులు ఇవ్వడం కానీ, ఈ రకంగా మనకు గత ప్రభుత్వం చేసినటువంటి విధానంతో చాలా మనకు అవార్డులు వచ్చినాయి, జాతీయ అవార్డులు వచ్చినాయి. ప్రపంచంలోనే మనకు మంచిగా గుర్తింపు వచ్చింది. దానికి ఇప్పుడు ట్రాక్టర్లకు గ్రామ పంచాయతీలలో వాళ్ళకు వేతనాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఏదన్నా మోరీలు సాఫ్ చేయడానికి కూడా డబ్బులు లేవు. లైట్లు, విద్యుత్ దీపాలు వేయడానికి కూడా లైట్లు లేవు. కాబట్టి స్థానిక సంస్థలలో కంపల్సరీ ఇవన్నీ ఫస్ట్ మనం గమనించి మనం జనాల ద్వారా ఇవన్నీ చేయాలని చెప్పేసి నేను ఈ ప్రజానికానికి నన్ను ఆశీర్వదిస్తే లైట్లు లేకుండా పారిశుద్ధం, ఆ రకంగా గ్రీనరీ అలాంటి సౌకర్యాలు ఊరికి కూడా
అందరి పిల్లలతో కానీ పెద్దలతో కానీ అందరికీ ఒక కమిటీ వేసుకొని ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నా వంతుగా నేను కృషి చేస్తా అని చెప్పేసి కోరుకుంటున్నాను. రోడ్ల సౌకర్యం ఇవ్వట్లేదు. తర్వాత ఒకటి ఏంటంటే పిల్లలు చదువుకోవడానికి దూరం వెళ్ళవలసి వస్తుంది. భువనగిరి, యాదగిరిగుట్ట, గజ్వెల్లి, తర్వాత చేర్యాలు, ఇక్కడ రాజపేట మండలంలో కాలేజీలు లేవు గవర్నమెంట్కి. ఇది మళ్ళీ మారుమూల గ్రామంలో మండలి ఇది ఒకటి. తర్వాత ఇక్కడ నుంచి రోడ్ల సౌకర్యం లేక బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతారు జనాలు. చిన్న కాలేజీ పోయే పిల్లలు కూడా వాళ్ళ కోసం కొంచెం బస్సు సౌకర్యాలు అసలు లేవు, ఎక్కడ కూడా లేవు. మనకు అసలు ఆటోకి పోవాలన్నా కూడా గంట పైన పడుతుంది. బోడి అది తుక్కపిల్లి పోవాలంటే రోడ్లు లేక చాలా ఇబ్బందులు పాలవుతారు. నైట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆటోలు రమ్మంటే కూడా ఎవరు రావట్లేదు, బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఒకటి ఈ రోడ్లోటి కాలేజీ పిల్లలకు కూడా చాలా దగ్గర అందుబాటులో వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. హాస్పిటల్ లేదు, ఒకటే చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇంకో హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కట్టిస్తే మాకు కూడా జర బాగుంటుంది. ఎందుకంటే ఇబ్బంది ఉంది. హాస్పిటల్ పోవాలంటే ఇప్పుడు కనీసమైన సీరియస్ అయినా ఇప్పుడు గాంధీకన్నా పోవాలి, లేకుంటే భువనగిరికి పోవాలి, గుట్ట పోవాలి. ఎమర్జెంట్ పోవాలంటే పానాపేయడం వల్ల కొంతమంది చనిపోతారు. అందుకే దయచేసి హాస్పిటల్ పెట్టమని కోరుతున్నాము. ఇంకొక హాస్పిటల్ చిన్న గోళీలు కూడా చక్కగా దొరికేయాల. ఒకసారి 4-5 సార్లు నేను కూడా పోయింది. ఇబ్బంది ఉంటుంది. అంటే అల్సర్ వచ్చింది. అల్సర్ వస్తే గోళీలు లేవు. ఏమున్నా ఇచ్చిన గోళీలు వేస్తారు, వేరే గోళీలు ఇచ్చిన వేస్తారు, తగ్గాయి. అందుకే జర మంచి గోళీలు పెట్టేయమని మన వీర్లు అయిలే కాకి కాలేజ్ కూడా జర ఇబ్బంది. 9 గంటల బస్సు ఒకటే ఉంది. అప్పుడే 2 బస్సులు వేసి, అప్పుడు జేదిరిగుట్ట బస్సు కూడా వేసింది. అప్పుడు జేదిరిగుట్ట బస్సు కూడా ఇప్పుడు వస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా పోతుంది, నమ్మలే మీకలు పోతుంది జేదిరిగుట్ట బస్సు. ఇప్పుడు జేదిరిపేట మీకలు దయచేసి బస్సు మాత్రం జేదిరిగుట్ట బస్సు గుట్ట మీకలు పోవాలని కోరుతున్నాం. బేగపేట రేణుకుంట మీకెళ్ళి పోవాలని చెప్తున్నాం. దయచేసి బస్సు అయిపోయింది. పిల్లలకి కాలేజీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇంటర్నెట్, రోడ్లు, విద్య, ఆరోగ్య సదుపాయాలు కొంతవరకు మెరుగుపడ్డాయి. యువతలో విద్యా అవకాశాలు పెరగడం, ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ వలసలు పెరగడంతో జీవనశైలిలో మార్పులొచ్చాయి. అయినా కూడా సాగునీటి కొరత, ఉపాధి సమస్యలు, పట్టణాలకే వలస ఇప్పటికీ ప్రధాన సమస్యలుగానే కొనసాగుతున్నాయి. మండలంతో పాటు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారాయని స్థానికులు అంటున్నారు. బస్సులు లేక అవస్థలు తప్పడం లేదంటున్నారు. రాజపేట ప్రాంతంలో స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రభుత్వం నగారా మోగిస్తున్న సందర్భంగా మీరు అధికార పార్టీ ఉన్నారు. అధికార పార్టీ తరఫున మీకు అవకాశం కలిసి వస్తే మీరు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశాలు కలిగినట్లయితే జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, లేదా ఎంపీపీ కానీ, సర్పంచ్ కానీ అవకాశాలు కలిగినట్టయితే దీన్ని అభివృద్ధి చేయడానికి ఎవరైతే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారో బీల్ రైలే గారు, వాళ్ళ సహకారంతో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సహకారంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, లేదా ఏవైతే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయో, అంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అవైలబుల్గా ఉండేటట్టుగా, దానికి తోడుగా కూడా ఇంకా కొంచెం ముందుకు పోయి నేను వాళ్ళ ఎంబడి పడైనా సరే ఈ గ్రామాన్ని కానీ ఈ మండలాన్ని కానీ అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంటా. అదేవిధంగా ఇక్కడ ప్రాంతానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ వాటర్. ఏదైతే వ్యవసాయ భూములలో ఉన్నటువంటి వాటర్ అయితే ఇక్కడ లేదు. ఇది కరువు ప్రాంతం. ఈ ఏరియా మొత్తం కరువు ప్రాంతం కాబట్టి ఈ కరువు ప్రాంతానికి చెర్లల్లో నీళ్లు తేవడానికి ఇప్పటికే మేము ఐలే గారిని పట్టుకొని కూడా మనని ఎంబడి తగులుతూ ఉన్నాం. ఎప్పుడు వచ్చినా కూడా మా స్థాయిలో మేము ఆయన్ని అడుగుతూ ఉన్నాం. ఏడికి పోయినా కూడా మరి మీరు ఎందుకు వినబెడతలేరు, మీరు మనకి ఇక్కడ ప్రాంతానికి ఆల్రెడీ నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఫేజ్ 15 ద్వారా మనకు ఎందుకు రాకపోతూ ఉన్నాయి, దానికి కావాలి అంటే గొలుసుకట్టు ద్వారా ఈ గంధమల్ల ద్వారా ఏవైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లన్నీ కూడా నింపడం జరిగింది. కేవలం ఏది 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చు అయ్యేటటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 15వ గేటు దగ్గర 15వ కిలోమీటర్ దగ్గర ఆ షటర్ అయితే ఏదైతే పెట్టారో ఆ షటర్ ద్వారా మా రాజాపేట మండలానికి చెర్లలకు నీళ్లు తేవడానికి అతను కూడా చాలా కృషి చేస్తున్నాడు. అదే మాటగా మా మాటగానే మేము ఇస్తున్నటువంటి ఫస్ట్ ఏదైతే మేము పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మాట్లాడినటువంటి మాట, ఫస్ట్ పార్టీలో జాయిన్ అయినటువంటి మా ఫస్ట్ ఉన్నటువంటి షరతు ఏంటంటే ఫస్ట్ నీళ్ళు కావాలి మాకు ఇదని చెప్తే అదే మాట హౌస్లో కూడా మాట్లాడిండు. అసెంబ్లీలో మాట్లాడి గంధమల్ల ప్రాజెక్టుకు బడ్జెట్ కూడా కేటాయించి అదేవిధంగా శాంక్షన్ ఇచ్చిండు. ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రధానమైనటువంటి కట్ట దగ్గర ఏదైతే కట్ట వేయాలనుకుంటారో దాన్ని చేస్తూ ఉన్నాడు. మేము ప్రతిసారి దానికోసమే కృషి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా మేము వేళ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అవకాశాలు కల్పించాలి. అవకాశాన్ని అంటే ఆయన ఆధ్వర్యంలోనే ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వాన మేము చేయడానికి ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నా.
ప్రజల కోసం ఎంత చేతనైతే అంతవరకు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికోసం పోరాటం చేస్తాం. ఒకవేళ అతను చెయ్యకపోతే కూడా అవసరం అనుకుంటే ఆయన పట్టుకొచ్చి కూడా చేయించుకున్న శక్తి మా దగ్గర ఉన్నది. మేము పట్టుకొచ్చుకొని కూడా చేసుకుంటాం. అది ఖచ్చితంగా కావాలి. ప్రధానంగా మనకు స్థానిక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మొత్తం కుంటుపడిన పరిస్థితి కనబడుతుంది. పారిశుద్ధ్యం అనేది కుంటుపడ్డది. దీనిపై మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో స్థానిక సంస్థలలో వచ్చే బడ్జెట్ని అంతా కూడా పారిశుద్ధ్యాన్ని చేస్తారు. మనకు వస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫండ్స్ రావాలనో ఆ ఫండ్స్ ఆగిపోయినాయి. స్థానిక సంస్థలు ఆగిపోయినాయి కాబట్టి ఫండ్స్ ఆగిపోయినాయి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి వనరులు ఉంటాయి, ఏదైనా కొంచెం వరకు వనరులు ఉంటాయి. ఆ వనరులను తీసుకొనైనా పారిశుద్ధ్యాన్ని నిశ్వాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా విద్యపై ఏం చేస్తామంటే నేను సొంతంగా కూడా ఫౌండేషన్ పెట్టుకున్నాము. నా ఫౌండేషన్ తరఫున కూడా నేను సాధ్యమైనంత వరకు సహకారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యలపైన కూడా యువత పెడదారిన పట్టకుండా వాళ్ళని చేయలేకుండా కూడా ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సిన నిధులు ఏమైనా ఉంటే కూడా తేవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బీర్లైలతోటి కూడా చేయించుకొని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మౌలిక సదుపాయాలు ఏవైనా సరే సమకూర్చడానికి నేను ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తున్నాం కదా, మనం ప్రస్తుతం ఈ ప్రాంత బిడ్డలుగా మీ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి అనునిత్యం కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వంపై మెడలు వంచైనా సరే ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి స్థానిక నాయకులు చెప్తున్నమాట. మొత్తంగా రాజపేట మండలం అప్పుడు పూర్తిగా వ్యవసాయ ఆధారిత జీవనం, ఇప్పుడు విద్య, ఉపాధి, వలసల మిశ్రమ జీవనశైలి వైపు అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ అలుగుపోస్తూ జలకళ తలపిస్తున్నాయి. ఏ చెరువు చూసినా నీరుతో నిండి కనబడుతున్నాయి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని రాజపేట మండలం చెరువులు మొత్తం బీడివారిపై దానికి దర్శనమిస్తున్నాయి. ఇక్కడున్న ప్రాంత ప్రజలు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందితో అల్లాడిపోతున్నారు. ఈ ప్రాంతానికి ఎంతమంది నాయకులు వచ్చినా మా దశ మారట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు ఊరి కోసం స్పెషల్ ఫోకస్. ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా పల్లెల ప్రగతి కాగితాలకే పరిమితమవుతోంది. ఎన్నికల సమయంలో హడావిడి చేసే నేతలు, పట్టింపు లేనట్లుగా వ్యవహరించే అధికారులు, దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు త్వరలో జరగనుండడంతో మళ్లీ నేతల హడావుడి పల్లెల్లో మొదలైంది. 1980లో ఏర్పడ్డ ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల సమస్యలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో సమస్యలు పేరుకుపోయాయి. గ్రామాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు. కొన్ని గ్రామాల్లో మార్కెట్లో గిడంగులు సరిపోయేన్ని లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వేసవిలో చెరువులు, వాగుల్లో పూడికలు తీసిన పాపాన పోలేదు. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక కనీసం వైద్య సేవలు పొందలేకపోతున్నారు. తాంసీ మండలంలో నెలకొన్న సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలంటారు. అలాంటి పల్లెసీమల్లో ఈ రోజు వరకు కూడా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. మండలాల వ్యవస్థలు ఏర్పడి దాదాపు 4 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా వివిధ మండలాల్లో కూడా సమస్యలు పేరుకుపోతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే స్థానిక పోరుకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ జరగకున్నప్పటికీ అతి త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా లోకల్ బాడీస్కి సంబంధించిన అన్ని ఎన్నికలు నిర్వహించేందుకోసం ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో చాలా ప్రాంతాల్లో కూడా సమస్యలు అనేటివి ఉన్నాయి. కనెక్టివిటీ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కానీ, లేకపోతే పక్కా పంచాయతీ భవనాలు లేకపోవడం, ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం మండల వ్యవస్థ ఏర్పడిన మొదటి రోజుల్లోనే ఈ మండలం ఏర్పడింది. ఈ మండలం నుంచి దాదాపు 24 గ్రామ పంచాయతీలు ఉండేది అప్పట్లో. ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రజల సౌలభ్యం కోసం కొత్తగా భీంపూర్ మండలాన్ని కూడా ఇందులో నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తాంసీ మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు పరిష్కారం కావాలనే విషయంపై మాజీ ఎంపీపీ అరుణ్ గారు ఉన్నారు. అరుణ్ గారు చెప్పండి, మండల వ్యవస్థ ఏర్పడ్డ మొదటి రోజుల్లోనే ఈ మండలం ఏర్పడింది, ఏం సమస్యలు ఉన్నాయి? గత ఎప్పుడైతే బైఫర్కేషన్ భీంపూర్ మండలము ఏర్పాటు చేయకముందు ఉమ్మడి తాంసీ మండలానికి 2006 నుంచి 2011 వరకు నేను ఎంపీపీగా పనిచేసినాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా
మరి 23 జిల్లా జీపీలతోటి 23 గ్రామ పంచాయతీల్లో చాలా పెద్ద మండలం. గోటుకూరు నుంచి దాదాపు కరంజీ గుబిడి వరకు చాలా 43 కిలోమీటర్ల విస్తీర్ణం గల చాలా పెద్ద మండలము. ప్రధాన సమస్య మాకు అప్పటి నుంచి దాదాపు 25-30 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాం. ప్రధాన సమస్య రవాణా సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. ఆదిలాబాద్ నుంచి కానివ్వండి, ఇటు మండల కేంద్రం తాంసీ నుంచి కానివ్వండి, కరంజీ నిపాని అర్లీ కరంజీ గుబిడి వరకు కూడా ఇటు రవాణా సౌకర్యం లేకపోవడమే ప్రధాన సమస్య. దాంతోపాటు మరి భీంపూరు అంటే జనాభా ఎక్కువ ఉంది, జీపీలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మరి తెలంగాణ వచ్చిన మొదట్లోనే భీంపూర్ని సపరేట్ మండలంగా డిక్లేర్ చేయడం జరిగింది. డిక్లేర్ చేసిన తర్వాత కూడా భీంపూర్ ప్రత్యేక మండలంగా ఏర్పాటు అయిన తర్వాత కూడా చాలా గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు, రోడ్డు సౌకర్యాలు లేవు. లో లెవెల్ వంతెనతో ఆర్టీసీ బస్సులు కూడా ఇరుక్కపోయిన సందర్భాలు చాలా చూస్తున్నాం. మరి ఏదైతే చెరువుల మరమ్మతులు అనేటివి దాదాపు పూర్తిగా అట్లనే వెనుకబడిపోయాయి. చెరువుల మరమ్మతులు లేక, కాలువల నిర్మాణాలు లేక, వేసవిలో నీటి ఎద్దడి ఇంత మాకు అటు పెనుగంగ కానివ్వండి, ఇటు మత్తడి వాగు కానివ్వండి, ఇటువంటి జలవనరులు ఉన్న వాగులు ఉన్నప్పటికీ కూడా మరి ఇటువంటి చెరువుల పునరుద్ధరణ అనేది, కాలువల పునరుద్ధరణ అనేది లేకపోవడం వల్ల నీటి ఎద్దడి పరిస్థితులను కూడా మా చాలా గ్రామాలు పిప్పలకోటి కానివ్వండి, వడూరు కానివ్వండి, ధనూరు కానివ్వండి, అందర్బంద్ ఇటు గిరిజన ప్రాంతాలు కానివ్వండి, అన్ని ప్రాంతాలలో కూడా నీటి ఎద్దడి సమస్య కూడా మేము వేసవిలో ఎదుర్కొంటున్నాం. మార్కెటింగ్ సంబంధించి తాంసీ మండల కేంద్రంలోనే ఒక చిన్న షెడ్డు స్థలం ఉంది, 2 ఎకరాల స్థలం ఉంది, చిన్న షెడ్ ఉంది. అంతే తప్ప వేరే సౌకర్యాలు లేవు. శనగల కొనుగోలు కానివ్వండి, కందుల కొనుగోలు కానివ్వండి, జొన్న కొనుగోలు అప్పుడు చాలా దాదాపు కరంజీ నుంచి అరళి నుంచి వచ్చిన రైతులు దాదాపు 5 నుంచి 6 రోజులు రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది. కాబట్టి దయచేసి మేము ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. ఇక్కడ మరికొన్ని గిడ్డంగుల్ని ఏర్పాటు చేసి రైతులకు వసతి సౌకర్యాలను కల్పించాల్సిందిగా కోరుతున్నాం. మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీపీ నరేష్ ఉన్నారు. నరేష్ గారు చెప్పండి, కొత్త బిల్డింగ్స్ ఏదైతే జిల్లా గ్రామ పంచాయతీకి సంబంధించి కొత్త బిల్డింగ్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా, ఏమన్నా పెండింగ్లో ఉన్నాయి, అద్దె భవనాలు ఏమైనా కొనసాగుతున్నాయి, పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతం అయితే మనం 2004 వరకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం బోత్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మన భీంపూర్ ఎప్పుడైతే మన నుంచి విడిపోయిన తర్వాత మనకు ప్రస్తుతం 13 జీపీలు ఉండే 14వ జీపీగా అట్నంగూడ అనే గ్రామ పంచాయతీని ఎన్నుకోవడం జరిగింది. అక్కడ కూడా ప్రస్తుతం ఇప్పుడు మన తాంసీ హెడ్ క్వార్టర్ పరిస్థితి కూడా జీపీ కట్టడం జరిగింది. తర్వాత దానికి నిధులు లేకను ఆ కారణంగా అట్లనే ఉండిపోయింది. దాదాపు మన మండలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో ఒక 7-8 బిల్డింగ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఖచ్చితంగా అవసరం ఉన్నాయి. వాటి మీద శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను మేము కూడా కోరడం జరుగుతున్నది. రెండవది ఏంటంటే పారిశుద్ధ్య పరంగా చూస్తే కూడా ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలనలో కొన్ని ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా పారిశుద్ధ్యత అన్నది కొంచెం స్తంభించింది. త్వరగా పంచాయతీ ఎన్నికలు జరిగితే కనుక మరి ఆ పారిశుద్ధ్యం అన్న సమస్యని తీర్చే వీలుంటుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మత్తడివాగు ప్రాజెక్టు గతంలో నిర్మించారు, రైట్ కెనాల్ పనులు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. ఎట్లా ఉంటుంది? అదే ఇబ్బంది కదా. రైట్ కెనాల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే మనకు రైతులకు కొంతవరకు మేలైన నీళ్లు అందుతాయి. కాబట్టి పంట పొలాలు వేసుకునే అవకాశం ఉంటుంది. దాని మీద గతం ఎన్నిసార్లు విన్నవించినా కూడా అధికారుల నిర్లక్ష్యమా మరి ఇంకా వేరే వాళ్ళ నిర్లక్ష్యం అని తెలియదు. కానీ మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, అధికారులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ రైట్ కెనాల్ పనులు కూడా ప్రారంభమయ్యేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నాం. ఇది కరంజీ వరకు ఉన్నటువంటి రహదారి అంతర్రాష్ట్ర రహదారి, మాండవికి కనెక్టివిటీ ఉన్న రహదారి, ప్రస్తుతం జమ్దాపూర్ ఆదిలాబాద్ నేషనల్ హైవే 44 నుంచి కనెక్టివిటీ ఉంది. రహదారి పరిస్థితి ఎట్లా ఉంది? రహదారి పరిస్థితి అంటే ఇప్పుడు మనం కొంచెం వర్షం పడ్డా కానీ మోటార్ సైకిల్ తీసుకపోతే స్లిప్ అయ్యే పరిస్థితి, అసలు మోటార్ సైకిల్ నడిచే పరిస్థితి లేదు. దాదాపుగా కరంజీ పోవాలనుకుంటే మన వాళ్ళందరూ అక్కడ వాళ్ళందరూ ఆదిలాబాద్ ఇప్పుడు తాంసీ మీదకి వెళ్ళి ఇటు మాండవి నుంచి కరంజీ వస్తున్నారు. ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఎన్నిసార్లు విన్నవించిన బస్సు కూడా ఒకసారి స్లిప్ అయ్యి ముందటికి వెళ్ళిపోతుంటే అప్పుడు కూడా అధికారులు గమనించి కొన్ని చర్యలు తీసుకొని కొంతవరకు పని అయితే స్టార్ట్ చేసిండ్రు. కాకపోతే అది మరి వర్షాలు వచ్చింది అందుకే డాంబర్ వేయలేకపోయినారు. ఇది ప్రత్యేకమైన శ్రద్ధ వహించి సీజన్కు అక్కడ నుంచి ఈ బండ్లు ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి మండలాలు కాబట్టి మార్కెట్ మాత్రం ఆదిలాబాద్కి పోవాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అదే మార్గాన పత్తి కానీ, సోయలు కానీ, కందులు కానీ తీసుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ రోడ్డు మరమ్మతులు వెంటనే చేసి రైతులకు ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. స్కూల్ కూడా ఇప్పుడు చాలా మన దగ్గర స్కూళ్ళు కూడా డ్యామేజ్ అయినాయి. కొన్ని స్కూళ్ళకి వాటర్ వచ్చినాయి. కొన్ని అంటే ఎక్కువ వర్షం పడ్డది కాబట్టి సార్ కొంచెం ఇబ్బందికరమే. స్కూళ్ళల్లో కూడా పరిస్థితి ఏమున్నదంటే ఇప్పుడు తాంసీలో కూడా స్కూల్లో నీళ్లు వచ్చినాయి.
అట్లా అవి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపిస్తే బాగుంటుందని మా ఆలోచన. మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్. మొత్తంగా రహదారులు కానీ ఇతర సమస్యలన్నిటి కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నికలు ఎవరు గెలుపొందినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఒకే దిశగా ఆలోచించాలి. గ్రామీణ ప్రాంతాలు ఏదైతే పల్లెసీమలు ఉన్నాయో పల్లెసీమల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎలాంటిది రానప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా ఎన్నికల సందడి అయితే ప్రారంభమైనట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. కొన్ని మండలాల నుంచి ప్రజల సౌలభ్యం కోసం పెద్ద మండలాలుగా ఉన్నటువంటి వాటి నుంచి కొన్ని మండలాలని వేరు చేశారు. అక్కడ కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పరిస్థితులు కూడా విభిన్నంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా రహదారులకు సంబంధించి కనెక్టివిటీకి సంబంధించిన వాటిపై నుండి కొన్ని వాగులపై లో లెవెల్ వంతెనల కారణంగా వర్షాకాలంలో కూడా ఇబ్బందికర ప్రయాణాలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో ప్రయాణించే సమయంలో ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చెరువులు ఏదైతే అసంపూర్తిగా ఉన్న చెరువులకు సంబంధించిన సిల్ట్ తీసేయాలి, పూడికలు తీయాలి, కాలువల నిర్మాణ పనులు చేపట్టాలి. అదేవిధంగా రహదారుల నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు పేర్కొన్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్ హెచ్ఎన్ టీవీ ఆదిలాబాద్. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఆశావహులు మాత్రం పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండలం పరిధిలోకి వచ్చే అనేక సమస్యలు నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వాల్టి ఊరి కోసం ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.